పరిస్థితి. ఒకసారి మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. శివ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, అలానే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా 4 జిల్లాలు ఉన్నాయి. దాంతో పాటు మంచిర్యాల కార్పొరేషన్ మనకుంది. కార్పొరేషన్ ఒకటి కాక 10 మున్సిపల్ సంబంధించినటువంటి 10 ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఆదిలాబాద్కి వెళ్తే ఆదిలాబాద్ లో కూడా మనకు అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ మధ్యన, అటు బీజేపీ మధ్యన ట్రయాంగిల్ ఫైట్ అయితే మనకు ఫస్ట్ కనిపించింది. కానీ చివరికి వచ్చేసరికి మనకు ఆదిలాబాద్ కు వచ్చేసి బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ అక్కడ నెలకొందని చెప్పవచ్చు. కాంగ్రెస్ కు ఎఫెక్ట్ అయితే అక్కడ ఎక్కువ కనిపించని పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ లో కంప్లీట్ గా కూడా మనకు 49 వార్డులు ఉన్నాయి. 49 వార్డులలో కూడా నువ్వా నేను అన్నట్టుగానే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా తీవ్రమైనటువంటి ప్రచారం అయితే చేశాయి. అయితే ఆదిలాబాద్ కు వచ్చేసి స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ పార్టీ చెందినటువంటి పాయల్ సెంటర్ ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అలానే బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఉన్నారు. సో ముగ్గురు కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని అయితే ప్రచారం చేశారు. ఫస్ట్ లో అయితే అక్కడ త్రిముఖ పోటీ ఉన్నట్టుగా భావించినప్పటికీ కూడా రాను రాను ప్రచార సరళి గాని ఓటర్ల యొక్క అభిప్రాయాల మేరకు అయితే అక్కడ కాస్త చేంజ్ అయి బీజేపీ, బీఆర్ఎస్ మధ్యన అక్కడ మనకు పోటీ కనిపించింది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఫస్ట్ ఉంటుంది అన్నప్పటికీ కూడా కాస్త వెనుకడుగు ఉన్నప్పటికీ ట్రయాంగిల్ ఫైట్ తో పాటు ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆదిలాబాద్ కి అయితే వరాల చల్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వచ్చి ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ తో పాటు యూనివర్సిటీ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ కారణాలు కనుక అక్కడి ప్రజలు బేరేజీ వేసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ గా అక్కడ మనకు ఉందని చెప్పవచ్చు. ఇక నిర్మల్ కి వచ్చేస్తే నిర్మల్ లో కంప్లీట్ గా కూడా మనకు 42 అక్కడ వార్డులు ఉన్నాయి. 42 వార్డులలో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా హోరాహోరీగా పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ అయితే అనుకూలంగా కనిపిస్తుంది. నిర్మల్ మున్సిపల్ కైవసం చేసుకునే దిశగా బీజేపీకి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యే, దాంతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎల్ఐపి మహేశ్వర్ రెడ్డి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. దాంతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నిర్మల్ జిల్లాలో బీజేపీయే పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఎక్కువ మంది సర్పంచ్ అభ్యర్థులు కూడా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో వారు గెలవడం జరిగింది. కాబట్టి నిర్మల్ మున్సిపల్ అయితే మనకు బీజేపీకి ఎడ్జ్ గా కనిపిస్తుంది. బీజేపీకి అనుకూలంగా అక్కడ ఉన్నట్టుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి అటు కాంగ్రెస్ కనిపిస్తుంది, తర్వాత బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. ఇక భైంస, నిర్మల్ జిల్లాలో భైంస చాలా క్రియాశీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని ఎప్పుడు భైంస మున్సిపాలిటీలో చూపిస్తూ వస్తుంది. గత మున్సిపాలిటీని కూడా ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. సో బీజేపీ కూడా అంతే ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టి ఎంఐఎం పార్టీకి టఫ్ ఇస్తుందని చెప్పవచ్చు. భైంసాలో అటు ఎంఐఎం, అటు బీజేపీ మధ్యన కూడా పోటీ ఉన్నప్పటికీ కూడా భైంసా అయితే ఎంఐఎం కైవసం చేసుకునే దిశగా మనకు కనిపిస్తుంది. ఇక ఖానాపూర్ కు వచ్చేసి 12 వార్డులు ఉన్నాయి. ఖానాపూర్ లో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అయితే ప్రచారం జరిగినప్పటికీ కూడా సో బీజేపీ కాస్త వెనుకంజకి వెళ్ళింది ఖానాపూర్ లో. ఎందుకంటే అక్కడ ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఉన్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ నుంచి అక్కడ నాయకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి వెడ్మా బొజ్జు పటేల్ కూడా ఖానాపూర్ మున్సిపాలిటీని చాలా ఎఫెక్ట్ పెట్టారు. ఎందుకంటే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ ఖానాపూర్ మున్సిపాలిటీ కాబట్టి ఖానాపూర్ మున్సిపాలిటీ అంటే 12 వార్డులు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా 7 వార్డులు వస్తే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. 6 వచ్చినా సరే, ఎందుకంటే ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియల్స్ ఓటు తనకు ఉంటుంది కాబట్టి ఆ ఓటుతోటైనా సరే ఖానాపూర్ ను కైవసం చేసుకునే విధంగా అక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది. ఖానాపూర్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మంచిర్యాలకు వచ్చేసి కార్పొరేషన్. సో మున్సిపల్ గా ఉన్నటువంటి మంచిర్యాల కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయి 60 వార్డులుగా మంచిర్యాల కార్పొరేషన్ ఏర్పడింది. సో 60 వార్డులో కూడా అటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, అటు బీజేపీ 3 పార్టీల నుంచి కూడా 60 వార్డుల్లో కూడా అభ్యర్థులు నింపడం జరిగింది. 3 పార్టీల ప్రచారాలు కూడా చాలా కోరందుకున్నాయి. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కేంద్రము, దాంతో పాటు కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి చాలా ఎఫెక్ట్ గా పెట్టి పార్టీల ప్రచారం అయితే ఎక్కువగా సాగింది. అయితే
అధికార పార్టీకి అనుకున్నంత మేరకు మాత్రం స్థానాలు కైవసం చేసుకునే కౌన్సిలర్ ని ఎక్కువ మొత్తంలో గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ లో జెండా ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా అనుకూల పరిస్థితులు అయితే మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాయి. సో తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో బీజేపీకి కాస్త ఎక్కువ స్థానాలు వచ్చి బీఆర్ఎస్ కు థర్డ్ ప్లేస్ పోయే అవకాశం కనిపిస్తుంది. మంచిర్యాల 60లో దాదాపు 30 నుంచి 35 వరకు కాంగ్రెస్ కు, 10 నుంచి 15 బీజేపీకి, సేమ్ అదే మొత్తంలో బీఆర్ఎస్ కు కూడా 10 నుంచి 15 కౌన్సిల్ కార్పొరేటర్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకే పూర్తిగా అనుకూలత లభించే అవకాశం అయితే ప్రస్తుతటువంటి సరళిని బట్టే చూస్తే అర్థమవుతుంది. సో ఎంత చేంజ్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచిర్యాల మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక లక్షపేటలో కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి మధ్యని కూడా కాస్త టఫ్ ఫైట్ కనిపిస్తుంది. లక్షపేటలో 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా 1-2 తోటి అటు లక్షపేట, చెన్నూరుకు వచ్చేసి చెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. చెన్నూరు, కేతన్పల్లి కూడా చాలా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. దాంతో పాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ లో కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యని కూడా పోటీ అయితే ఎక్కువ నెలకొంది. రైట్, ఓకే థ్యాంక్ యూ రాజు పటేల్. ఒకసారి మనం